హే హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే తిరుపతి వెళ్తున్నాము. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసాం. మా టింకు ఆ లగేజ్ దగ్గరికి వెళ్ళి ఒకటే ఆట ఆడుతున్నాడు చూడండి. ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మాకైతే మా టింకుకి మొక్కుండేనంట, ఎత్తుగా పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటాడో అంత ఈక్వల్ కాయిన్స్ ఇస్తామనేసి తిరుపతిలో హుండీలో వేస్తామని మొక్కుండేనంట. అందుకని 3.15 kgs ఉండే పుట్టినప్పుడు. మేము కాయిన్స్ వచ్చేసి 4 kgs అట్లా తీసుకున్నాము. నీ మొక్కు నీకు ముడుతుందయ్యా. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైం 6 అట్లా అవుతుండే. మేము 6:30 6:40కి అట్లా స్టార్ట్ అయినాం రైల్వే స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసి 8:04కి ఉండే. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఒక 1 hour టైం పట్టింది. అంటే 7:20 7:30 అట్లా అయింది. ఇంకా స్టేషన్ రైల్ దగ్గరికి వెళ్ళేసరికి 7:45 అయింది. బట్ మా ట్రైన్ వచ్చేసి 4 hours లేట్ చేయడం వల్ల మేము అక్కడే ఒక 4 hours వెయిట్ చేసినాం రైల్వే స్టేషన్లో. టైం ఉంది కదా అనేసి కొన్ని వీడియోస్ తీశాను చూడండి. మా టింకుకి ఇది ఫస్ట్ టైం అనమాట ట్రైన్ జర్నీ. సో వాడికి చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నది. ఏంటి ఇదంతా ఇంత పొడుగ్గా ఉంది అనుకుంటున్నాడో ఏమో, వింతగా చూస్తున్నాడు చాలా. ఇంకా మేము మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా టింకు ఎక్కడికి వెళ్ళినా వాడికి కొత్త ఫ్రెండ్స్ అయితేనే ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా మాతో పాటుగా తిరుపతి వస్తున్నారు. బట్ వాళ్ళు మాకు తెలియదు, అక్కడే పరిచయం అయ్యారు. ఇంకా ఫైనల్లీ మా ట్రైన్ వచ్చేసింది ఆఫ్టర్ 4 hours. బట్ మేము నైట్ వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే అప్పటికే 1 అయిపోయింది. మేము ఇంకా పడుకున్నాము. నైట్ మార్నింగ్ వీడియో తీసిన ఇది.
మా టింకు అయితే పడుకొని లేచిండు. అప్పుడే లేచినాక చూడండి వాడు ఫేస్, ఏంటి మమ్మీ ఇది కూడా వీడియో తీస్తున్నావా అన్నట్టుగా చూస్తున్నాడు నన్ను. ఇంకా మేము తిరుపతిలో దిగే వరకు 1:30 అట్లా అయింది. అక్కడ నుండి కొండపైకి జీప్లో వెళ్ళినాం మేము. మా వాడికి ఫస్ట్ టైం జీప్ ఎక్కడం, కొంచెం వింతగా చూస్తున్నాడు చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు. ఎంట్రన్స్ అనమాట ఇది తిరుపతికి. వెహికల్ని, పర్సన్ని, లగేజ్ని దేన్ని వదిలిపెట్టకుండా ప్రతిదీ చెక్ చేస్తారు. ఇక్కడ నుండి ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు. అలానే మా వెహికల్ కూడా చెక్ చేసిండ్రు. మేము వెహికల్ దిగిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళినాము. మమ్మల్ని చెక్ చేసిండ్రు. మా చెకింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా జీప్ కోసం వెయిట్ చేసినాం. కొండపైకి వెళ్ళిపోయినాము. కొండపైకి వెళ్ళి లాకర్ రూమ్ దగ్గర మా చిన్నోడికి గుండు చేపించినాము. మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ 7 అట్లా దర్శనానికి వెళ్ళినాము. ఇదైతే ఫ్రీ దర్శనం. మేము ఈ దర్శనానికి వెళ్ళలేదు, సుపదం నుండి వెళ్ళినా అని ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో. అక్కడ 1 year లోపు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే అలో చేస్తారు. వితిన్ 19 minutesలో అయితే మాకు దర్శనం అయిపోయిందని మీకు ఫుల్ వీడియో చెప్పిన. టెంపుల్ డైరెక్షన్ కూడా ఉంటుంది ఆ వీడియోలో, చూడని వాళ్ళు. ఇదంతా గుడి బయట. మా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత ఈ వీడియో తీశాను. ఇదంతా గుడి చుట్టూ చాలా జనాలే ఉన్నారు. ఇంక ఈవినింగ్ కల్లా చాలా జనాలు అయిపోయిండ్రు. ఇక్కడ కనీసం ప్లేస్ లేకుండా కూర్చుందామన్నా ఇదంతా నిండిపోయిండ్రు. ఇంకా మేము గుడి ముందుకెళ్ళి కొన్ని ఫొటోస్ దిగుదామనేసి అక్కడికి వెళ్ళినాము. అక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్కి వెళ్ళినాము. మా టింకు ఇంకా అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు వాడి స్టైల్లో. మేము ఎంత ఆపినా ఆగట్లేదు. అందరేమో వచ్చేసి ఎండ కొడుతుంది, బాబుని ఎండలో ఉంచారని మమ్మల్ని అంటున్నారు. మేము చెప్తేనేమో మా టింకు వినట్లేదు. ఇంకా దర్శనం అయిపోయింది కదా, కాసేపు అలా తిరిగి వద్దాం అనేసి వెళ్ళినాము. ఇందులో మొత్తం షాపింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఇంకా అక్కడే అన్నప్రసాదం జరుగుతుంటే తినడానికి వెళ్ళినాం మేమందరము. మా టింకుకి కొంచెం బెల్లన్నం తినిపించిండు. అక్కడ పెట్టిన కర్రీస్ వచ్చేసి పొట్లకాయ కర్రీ, టమాటో చట్నీ, సాంబార్, రసం, ఇంకా బెల్లన్నము. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అరిటాకులో అన్నం తినడం అంటే. అది ఫైనల్లీ తిరుపతిలో తిన్నా అనమాట. నాకైతే చాలా నచ్చినాయి అక్కడ కర్రీస్ టేస్ట్. నైట్ 11:30 అట్లా అయింది. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి మార్నింగ్ 4:30కి అట్లా లేచినాము. 5:45కి మాకు ట్రైన్ ఉండే. మేము కొండపై నుండి కిందికి వెళ్ళేసరికి ఒక 30 minutes అట్లా పడింది. కిందికి రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 5:20 అట్లా అయింది. బట్ మా ట్రైన్ మళ్ళీ లేట్ 9కి అట్లా వచ్చేసింది ట్రైన్ ఎక్కినాము. 3 tier బుక్ చేసుకున్నాం. రిటర్న్ మేము వచ్చేసి
ఇంకా మా టింకు పాలు తాగాడంట. మేము చేయకూడదు తింటుంటే అది వాడికి కావాలని ఏడుస్తున్నాడు. అదే పాలు తాగంటే వద్దని ఏడుస్తున్నాడు. చూడండి. హాయ్ చెప్పు. హాయ్. నేను డ్యాన్స్ చేద్దాము లైక్ హాయ్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ కెన్ డూ డ్యాన్స్ సర్కస్. He is my daddy. Come daddy. Dance చెట్టు పట్టుకో. టింకు. Hi guys, he is my dad. Say hi to my daddy. He is doing jokes. Hi, hi చెప్పు. హాయ్. అదే అదే. అదే మాట కొత్తగా అత్త 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 అత్త.
ఫైనల్లీ మేము మా వరంగల్కి వచ్చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.